ప్రైజ్ ది లార్డ్. ఈ దినము దేవుని వాగ్దానము. ఆత్మను ఆర్పకుడి. మొదటి దశలోనికు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ప్రియులారా, ఆత్మ శరీరమునకును శరీర ఆత్మకును విరోధముగా ఆపేక్షించుచున్నవి. మనము ఆత్మానుసారముగా జీవించేవారమైతే ఆత్మని అనుసరించి క్రమంగా నడుచుకుందాము. ఆత్మానుసారంగా ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు శరీర ఇచ్చను నెరవేర్చము. దేవుడు మనకు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. అటువలనే చాలామంది కలలకంటూ ఉంటారు, శరీరాన్ని అపవిత్రపరుచుకుంటూ ఉంటారు, దేవుని యొక్క ప్రభుత్వాన్ని నిరాకరిస్తూ ఉంటారు, మహాత్ములను దూషిస్తూ ఉంటారు. అటివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఆత్మానుసారంగా నడుచుకునేవారు ఆత్మ విషయములపైనే మనసు ఉంచుతారు, శరీరానిపైన మనసు ఉంచరు. ఎందుకంటే శరీరాన్ని ఆశ్రయించేవారు, శరీరాన్ని నమ్ముకున్నవారు, శరీరానుసారంగా ప్రవర్తించేవారు, లోకము దాని ఆశలను నెరవేర్చేవారు వారు నశించిపోతారు. దేవుని చిత్తము జరిగించేవారి నిరంతరము జీవిస్తారు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునండి.